మీ జీవితంలో ఎప్పుడైనా ఒక చిందర వందర, ఒక గజిబిజి, ఒక ఫన్నీ డ్రామాటిక్ మూవీ అదే క్రిస్టమస్ ఫెస్టివల్ ఎప్పుడైనా చూసారా? లేదంటే ద బెస్ట్ క్రిస్టమస్ ప్రెగ్నెంట్ ఎవర్ ఈ మూవీలో చూడండి, మీకు ప్రతి ఒక్కటి క్లారిటీ వచ్చేస్తుంది, లేదంటే పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. ఈ మూవీ 2024లో రిలీజ్ అయిన యూఎస్ఏ వాళ్ళది, ఇప్పుడు తెలుగులో డబ్ అయింది. ఈ మూవీ 1 hour 44-45 minutes సంథింగ్ ఉంటుంది. బట్ ఈ మూవీలో లిటరల్ చెప్పాలంటే కామెడీ, డ్రామా అండ్ ఫ్యాంటసీ, అడ్వెంచర్స్ అన్ని కనపడతాయి. ఒక చిన్న పిల్లలతో ఒక మంచి ఫన్నీ డ్రామాటిక్ క్రిస్టమస్ ఫెస్టివల్ ను చూస్తారు. అసలు కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్పేద్దాం గైస్. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేసాను గైస్. ప్లీజ్ ప్లీజ్ గైస్, ప్లీజ్ కొట్టేశారా? కొట్టేయండి గైస్, కొట్టేశారు కదా. థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలి అంటే ఇది ఒక ఫన్నీ అండ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా అని చెప్పాలి. ఒక నార్మల్ క్రిస్టమస్ నాటకం, అదే డ్రామా అని చెప్పాలి. స్కూల్లో అండ్ చర్చిలో ఒక నటోరియస్ కిడ్స్ వల్ల, అదే చిన్న పిల్లల వల్ల ఒక గందరగోళమైన క్రిస్టమస్ ఫెస్టివల్ చూస్తారు. స్టోరీ ఇది. ఈ నటోరియస్ కిడ్స్ ఒక నాటకం చేస్తే, అదే డ్రామా చేస్తే అక్కడ గందరగోళం గ్యారంటీ. ఇప్పుడు వాళ్ళ స్కిట్ ఎలా రియాక్ట్ అయ్యింది, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, మొత్తం కూడా హిలోరియస్ గా ఉంటుంది. అంటే ఒక యావరేజ్ గా ఉంటుంది. నా పర్సనల్ గా చెప్తున్నా, పర్ఫార్మెన్స్, చిన్నపిల్లల యాక్టింగ్ ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. లిటరల్లీ డైరెక్టర్ ఈ సినిమాని చాలా డీసెంట్ గా అండ్ కామెడీ వేలో బ్లెండ్ చేసి ఒక మంచి మెసేజ్ గా తీసుకెళ్లాడు. పర్లేదు అనిపించింది, ఒక ట్రై చేసాడని చెప్పొచ్చు. బట్ పిల్లల టైమింగ్, వాళ్ళ ఇన్నోసెన్స్, వైల్డ్నెస్ చాలా జెన్యున్ గా చాలా బాగా ప్రెజెంట్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే స్టోరీ చాలా డల్ గా, చాలా ప్రిటెక్టబుల్ గా, చాలా స్లోగా నడుస్తూ ఉంటది. మరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఎక్కడా కూడా అనిపించదు. కొన్ని ఫన్నీ సీన్స్ తప్ప మిగతా అంతా కూడా చాలా స్లోగా ఉంటుంది. ఒక కొంచెం మెసేజ్ ఉంటుంది, బట్ పర్లేదు అనిపించేది. ఒక బిలో యావరేజ్ గా ఉంది. ఫైనల్ వాడికి ఏం చెప్తానంటే, ఒక ఫన్నీ అండ్ చిన్నపిల్లల గందరగోళం వాళ్ళ ఎంజాయ్మెంట్ ని ఈ క్రిస్టమస్ ఫెస్టివల్ లో చూడాలి అనుకుంటే వాళ్ళ డ్రామాటిక్ కామెడీని ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి నన్ను అడిగితే. ఇంకా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ ఈ మూవీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే ఒక బిలో యావరేజ్ గా, మరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు, ఒక యావరేజ్, బిలో యావరేజ్ అంతే. ఓకేనా? ఇంకా మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు రాజారావు రివ్యూస్. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.